అదేవిధంగా మిత్రులారా, తెలంగాణ శక్తి స్త్రీ శక్తి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో ప్రజాప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపట్టింది. ఈరోజు ఆర్థిక సాధికారితలో తెలంగాణ మహిళ దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. పొదుపు నుంచి పారిశ్రామికత వరకు తమ శక్తిని చాటి చెబుతుంది. ప్రజాప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారు. మన మహిళా సంఘాలు ఇప్పుడు ఆర్థిక శక్తి కేంద్రాలు. ఆడబిడ్డలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే క్షేత్రాలు. బ్యాంకు లింకేజ్ స్త్రీనిధి ద్వారా ఈ సంఘాలకు 1,00,000 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది. ఇప్పటికే 60,000 కోట్ల రూపాయలు సున్నా వడ్డీ రుణాలను పంపిణీ చేశాం. 5 లక్షల రుణ పరిమితిని 10 లక్షలకు పెంచాం. ఇందిరమ్మ క్యాంటీన్లు, సౌర విద్యుత్తు, పెట్రోల్ బంకులను మహిళలను నేడు యజమానులుగా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. 1000 బస్సులకు వాళ్ళు ఓనర్లు. ఇందిరా మహిళా శక్తి సూపర్ బజార్లు, లాజిస్టిక్ హబ్బులు, గోదాములు, రైసు మిల్లుల ఏర్పాటుకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇటీవలే రాష్ట్రమంతటా ఒకే రోజున 8,000 స్త్రీ శక్తి భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శంకుస్థాపన చేపట్టడం జరిగింది. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పాఠశాలలో మౌలిక సదుపాయాలు, యూనిఫామ్ కుట్టు కూలీ మహిళా సంఘాలకు అప్పగించాం. శిల్పారామంలో మహిళా సంఘాల ఉత్పత్తులు అమ్మడానికి స్టాల్ ఏర్పాటు చేశాం. తెలంగాణ మహిళ దేశ పారిశ్రామిక రంగంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం ఎంతో దూరం లేదు. ఇది ప్రజాప్రభుత్వం కళ.